ఇక్కడ ఉన్న పవర్ 25ని సెపరేట్ చేస్తాను. నెక్స్ట్ Z2 అంటే A2 ప్లస్ IB2. ఇందులో A2 అనేది రియల్ పార్ట్ ఆఫ్ Z2. నెక్స్ట్ IB2 అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z2. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇందులోదండి ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో 4th చాప్టర్లో సమ్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. అయితే మనం ప్రీవియస్ వీడియోలో ఎక్సైజ్ 4A ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత 4A తర్వాత ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఎక్సైజ్ 4B ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకన్నా ఇంకా ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతుంటే కనుక వారికి వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి మ్యాథమెటిక్స్లో ఎలాంటి సమ్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నా కానీ మనకి కామెంట్ సెక్షన్స్లో లేదా మనకి వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిలో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అయితే జాయిన్ అవ్వమని చెప్పండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు రియాక్ట్ అయితే నేను కూడా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎక్సైజ్ 4Bలో 2 Romans ఉంటాయి. 2 Romansలో సమ్స్ని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు విసుగు వస్తుంది లెంతీ వీడియో ఉంటే. సో నేను 2 parts ఆర్ 3 parts కింద కంక్లూడ్ చేసి చెప్తాను. మీకు ఫస్ట్ రోమన్లో వచ్చేసరికి 7 సమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ సమ్ వచ్చేసరికి I⁻18 ప్లస్ 1/i హోల్ పవర్ 25 హోల్ క్యూబ్. మొత్తం అంతటికి క్యూబ్ ఉంటుందండి. అయితే దీన్ని సాల్వ్ చేసి A ప్లస్ IB ఫార్మేషన్లోకి రప్పించుకోవాలి. ఒకసారి సొల్యూషన్ చూసినట్టయితే ఇచ్చిన దాన్ని రాసుకుంటాం. ఇచ్చిన దాన్ని ఏమి ఇచ్చాడంటే మనకి I⁻18 ప్లస్ 1/i హోల్ పవర్ 25 హోల్ క్యూబ్ అని ఇచ్చాడు. ముందర ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని సాల్వ్ చేసుకుని తర్వాత క్యూబ్ అప్లై చేద్దాం. ఇచ్చిన దాన్ని నేను I⁻18ని I² హోల్ పవర్ 9గా రాసుకున్నాను. ఎందుకంటే 9 × 2 18 కాబట్టి రిజల్ట్ ఇదే వస్తుంది. సో దీన్ని ఇలా రాసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పవర్ 25ని సెపరేట్ చేస్తాను. ప్లస్ 1/25/i⁻25 హోల్ క్యూబ్ అలాగే రాసుకున్నాం. దీన్ని సాల్వ్ చేసుకుంటే I² అంటే -1 హోల్ పవర్ 9 ప్లస్ 1/25 అంటే 1 వస్తుంది. I⁻25 నేను I⁻24 × I⁻1గా రాసుకుంటా. ఎందుకంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఎడిషన్ చేసేస్తే I⁻25 కదండి మనకు వచ్చేది. సో దీన్ని ఇలా రాసుకుని క్యూబ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్ ఏమైంది? ఇక్కడ మీకు -1కి పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. -1కి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఆల్వేస్ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి నెగిటివే వస్తుంది. ప్లస్ 1/i⁻24 ఎలా రాసుకున్నాను? మళ్ళీ I² హోల్ పవర్ 12గా రాసుకున్నా. ఎందుకంటే 12 × 2 24. ఇంకా I⁻1 ఉంది కాబట్టి I⁻1 అలాగే రాసుకుని హోల్ క్యూబ్. నెక్స్ట్ -1 ప్లస్ 1/i² అంటే -1 హోల్ పవర్ 12 ఇంటూ I⁻1 అంటే ఐగా రాసుకున్నాను హోల్ క్యూబ్. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ నుంచి -1 అంటే -1 1/-1 హోల్ పవర్ 12. పవర్ 12 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి -1కి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది కాబట్టి +1 అయిపోతుంది. నెక్స్ట్ ఇంటూ I అది రాసాను హోల్ క్యూబ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నానంటే నేను -1 ప్లస్ 1/i హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ నేను దీన్ని క్యూబ్ టర్మ్స్కి మనం డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు ఎలా రాసుకుంటారంటే స్క్వేర్ ఒక టర్ము పవర్ 1 ఒక టర్మ్ కింద రాసుకున్నాను. ఇదే టర్మ్ని స్క్వేర్గా ఒకసారి 1 పవర్గా రాసుకుని చేశాను. ఫస్ట్ స్క్వేర్ టర్మ్ సాల్వ్ చేస్తాను. -1 హోల్ స్క్వేర్ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా A² అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ B² అంటే 1/i హోల్ స్క్వేర్ ప్లస్ 2 × -1 × 1/i. ఇది దీని ఎక్స్పాన్షన్ ఇంటూ యాజ్ ఇట్ ఈజ్ ఈ టర్మ్ రాశాను. -1 హోల్ స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ 1/i అంటే హోల్ స్క్వేర్ అంటే 1² I² అంటే 1 I² అంటే I²గా రాశాను. మైనస్ ఇంటూ ప్లస్ -2 × 1/i కదా అదే రాశాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న టర్మ్ రాశాను. సాల్వేషన్ చేద్దాం. 1 ప్లస్ 1/-1 ఎందుకని I² అంటే ఎంత మనకి -1 మైనస్ 2/i అంతే కదా. నెక్స్ట్ ఇంటూ ఈ టర్మ్ రాశాను. ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే 1/-1 అంటే -1 వస్తుంది. 1/-1 అంటే -1 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. -2/i ఇది రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి -1 ప్లస్ 1/i
యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. అగైన్ ఇక్కడ ఉన్న -2i ఇంటూ ప్లస్ -1, -2i -1 అంటే +2/i అవుతుంది. అగైన్ మైనస్ ఇంటూ ప్లస్ -2 ఇంటూ 1 2 i ఇంటూ i స్క్వేర్ ఇలా రాశాను. దీన్ని నెక్స్ట్ స్టెప్లో ఎలా రాశాను నేను 2/i మైనస్ 2/i స్క్వేర్ అంటే -1 అదే రాశాను ఇక్కడ. అక్కడ వచ్చిన 2/1 అని 2/-1 కదా, ఇక్కడ మైనస్ ఉంది కూడా -1 ప్లస్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి 2 ఇంటూ i 2i ప్లస్ 2 కామన్గా i ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్లో, కాంప్లెక్స్ నెంబర్స్లో డినామినేటర్లో ఇమాజినరీ టర్మ్ ఉండకూడదు. ఇమాజినరీ టర్మ్ ఉంటే దాన్ని ఏదో రకంగా సాల్వ్ చేసి న్యూమరేటర్లోకి వచ్చేసేలా చేసుకోవాలని. ఇక్కడ మీకు ఇప్పుడు ఏం చేయాలి, ఇమాజినరీ నెంబర్ ఉంది కాబట్టి దీనికి కాంజుగేట్ టర్మ్ని అంటే ప్లస్ ఉంటే మైనస్ టర్మ్ని తీసుకుని న్యూమరేటర్లోను డినామినేటర్లో మల్టిప్లై చేయాలని చెప్పాను కదా. ఇక్కడ ప్లస్ అయ్యి ఉంది, సో న్యూమరేటర్లో మైనస్ అయ్యి డినామినేటర్లో మైనస్ అయ్యి తీసుకుని మల్టిప్లై చేసి సాల్వ్ చేసేద్దాం. 2 ఇంటూ -i -2i ప్లస్ ఇంటూ -2 ఇంటూ i ఇంటూ 2i స్క్వేర్ కదా బై i ఇంటూ -i స్క్వేర్. అయితే ఇక్కడ చూస్తే -2i ఎలాగ రాశాను, -2i స్క్వేర్ అంటే -1 బై -i స్క్వేర్ అంటే -1 +1 అయిపోతుంది. -2iని యువతలు రాసుకున్నాను నేను, ప్లస్ ఇంటూ 2 పాజిటివ్ కాబట్టి ఇటు రాసేసుకున్నాను. 2 - 2iగా రాసుకున్నా బై 1 అంటే దీనికి కంప్లీట్ సొల్యూషన్ ఏమిటి 2 - 2i, ఇది దీని సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సమ్, మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండి ఇది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫర్ ఎనీ 2 కాంప్లెక్స్ నెంబర్స్ z1 and z2 ప్రూవ్ దట్ రియల్ z1 z2 ఈక్వల్ టు రియల్ z1 ఇంటూ z2 మైనస్ ఇమాజినరీ z1 ఇంటూ ఇమాజినరీ z2 ఇలా ప్రూవ్ చేయాలి. అంటే ఏం లేదు, మనకి z1 z2 అనేవి ఎన్ని 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్తే రియల్ పార్ట్లో z1 ఇంటూ z2 చేసినప్పుడు ఇది రావాలి అని చెప్పేసి అన్నాడు. ఒకసారి చూద్దాం. లెట్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ z1 z2 రెండు కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి z1 ఈక్వల్ టు a1 ప్లస్ ib1 అని తీసుకున్నాను, z2 ఈక్వల్ టు a2 ప్లస్ ib2 అని తీసుకున్నాను. ఇక్కడ z1 అనేది కాంప్లెక్స్ నెంబర్, a1 అనేది రియల్ పార్ట్లో z1లో ఎక్కడ రియల్ పార్ట్ కదా అదే రాసుకున్నాను. a1 ఈక్వల్ టు రియల్ z1 అంటే రియల్ పార్ట్ ఆఫ్ z1. ib1 అనేది ఏమవుతుంది, ఇమాజినరీ టర్మ్ i వచ్చింది కాబట్టి ఇమాజినరీ ఎక్కడ z1లో ఇదే రాసుకున్నాను. నెక్స్ట్ z2 అంటే a2 ప్లస్ ib2, ఇందులో a2 అనేది రియల్ పార్ట్ ఆఫ్ z2. నెక్స్ట్ ib2 అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z2. అయితే వీ కెన్ ప్రూవ్ అని చెప్పేసి ఏం ప్రూవ్ చేయాలి మనం, రియల్ z1 z2 ఈక్వల్ టు రియల్ z1 ఇంటూ రియల్ z2 మైనస్ ఇమాజినరీ z1 ఇంటూ ఇమాజినరీ z2 అని ప్రూవ్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకోవాలి, ఈ టర్మ్ని సాల్వ్ చేసుకోవాలి కాబట్టి నౌ సాల్వ్ z1 ఇంటూ z2. z1 అంటే ఏంటి a1 ప్లస్ ib1 ఇంటూ z2 అంటే a2 ప్లస్ ib2 వేసుకున్నాను, మల్టిప్లై చేశాను a1 ఇంటూ a2 అగైన్ a1 ఇంటూ ib2 అంటే a1 b2 ప్లస్ a2 b1 కదా. నెక్స్ట్ i స్క్వేర్ i ఇంటూ i స్క్వేర్ b1 ఇంటూ b2 అలాగే రాశాను. నెక్స్ట్ దీన్ని రియల్ పార్ట్స్ అని ఒక పక్కన రాసుకుందాం, ఇమాజినరీ టర్మ్స్ అని ఒక పక్కన రాసుకుందాం. ఇక్కడ ఇమాజినరీ టర్మ్స్ ఈ రెండు మాత్రమే. i స్క్వేర్ అంటే -1 డైరెక్ట్గా అప్లై చేసి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది, b1 b2 అనేది ఇక్కడ రాసేసాను. ఈ రెండు రియల్ పార్ట్లోకి వస్తాయి, ఇది ఇమాజినరీ పార్ట్లోకి వస్తుంది. అయితే నెక్స్ట్ ఏం చేశాను నేను, హియర్ సేమ్ ఇక్కడ మనం ఎలా అయితే రాసామో ఇక్కడ మనకి ఇది రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇది రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 ఎలా రాసానో ఇక్కడ కూడా అలాగే రాశాను. ఇదంతా దేనికి సంబంధించి z1 z2కి సంబంధించి కదా, z1 z2కి సంబంధించి ఇదంతా రియల్ పార్ట్ ఇదంతా ఇమాజినరీ పార్ట్ అదే రాశాను. రియల్ పార్ట్ ఇది రాసుకుని రియల్ ఆఫ్ z1 z2 దీనికి సంబంధించి రియల్ పార్టే కదా, ఓకే ఇది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 z2 కదా. అయితే మనకి ఫ్రమ్ 1 నుంచి తీసుకుంటే ఇక్కడ a1 a2 అండ్ b1 b2 అంటే ఏం రాసుకోవచ్చు, a1 అంటే ఏం రాసుకోవచ్చు మనం ఇదే కదా రాసుకోవచ్చు, ఇమాజినరీ నెంబర్స్ అంటే ఇవి రాసుకోవచ్చు. ఈ i అనేది ఇమాజినరీ నెంబర్, నేను జస్ట్ ఇండికేషన్ కోసం రాసాను. b1 b2 అంటే కూడా ఇమాజినరీ z1 z2లోకి వస్తాయి. a1 a2 అదే రాసుకున్నాను. a అంటే ఇమాజినరీ z1, a2 అంటే ఇమాజినరీ రియల్ పార్ట్ ఆఫ్ z2 రెండు a1 a2 అనేవి రియల్ పార్ట్స్లోకి వస్తాయి, b అనేవి ఇమాజినరీ పార్ట్స్లోకి వస్తాయి. ఇక్కడ a1 a2 అంది, a1 a2 అంటే రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z2 మైనస్ b1 అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 అండ్ b2 అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z2 అదే రాసుకున్నాను. ఈక్వల్ టు ఇక్కడ ఏముంది రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. మనం
ఇదే కదండి మనం ప్రూవ్ చేయాల్సింది. సో మనకి ఇది RHS కదా, LHS ఈక్వల్ టు RHS కదా మనకు వస్తా. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే రెడ్యూస్ సమ్ కాంప్లెక్స్ ఫార్మేషన్లో ఇచ్చి టు ది స్టాండర్డ్ ఫార్మ్. ఇది కూడా అగైన్ మళ్ళీ A+IB ఫార్మేషన్లో రప్పించుకోవాలి. క్వశ్చన్లో ఇచ్చింది రాసుకుందాం. ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అదే రాశాను. ఈక్వల్ టు ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేసుకోవాలి, తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని దీంతో కలిపి సాల్వ్ చేయాలి. చెక్ చేద్దాం చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. మనకి ఇక్కడ LCM చేయడం కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 1 × 1 + i మైనస్ 2 × 1 - 4i బై ఈ రెండు మల్టిప్లై చేయాలి. 1 - 4i × 1 + i చేస్తే వచ్చే సొల్యూషన్ ఇది. అగైన్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. 1 + 1 + i × 1 అంటే ఇదే కదా వచ్చేది యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ 1 × ఎనీథింగ్ ఉంటే ఎనీథింగ్ ఏదైతే ఉందో అదే రాస్తాం. -2 ఆఫ్ అని చెప్పేసి ఇది రాస్తాం. సాల్వ్ చేస్తే 1 × 1 1 మైనస్ కాదు ప్లస్ 1 × i + i మైనస్ 4 × i × 1 4i × 1 ఎంత -4i మైనస్ 4i × i మైనస్ 4i². సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. నెక్స్ట్ 1 + i minus 2 × 1 -2 minus of minus plus 2 × 4 8i బై సాల్వ్ చేసుకుంటే ఇక్కడ i² అంటే -1 -1 × 4 -4 × మైనస్ ప్లస్ అంటే +4 + 1 +4 + 1 అంటే +5 మైనస్ 5i - 4i అంటే 1 - 4 -3 i ఉంది కాబట్టి i -3i యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోతే యాజ్ ఇట్ ఈజ్ ఈ సమ్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి 1 - 2 -1 1 + i + 8i అంటే 9i బై ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఇక్కడ రిమైనింగ్ ఉన్న టర్మే రాశాను. మల్టిప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేయాలి, అగైన్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు వచ్చు కాబట్టి మీరే చేయండి. ఇక్కడ అప్లై చేసిన తర్వాత సాల్వేషన్ వచ్చేసరికి i² అంటే -1 కాబట్టి -1 × -36 +36 అవుతుంది. +36 -3 అంటే +33 4 + 27 31 i ఉంది కాబట్టి i రాసుకున్నాను బై డినామినేటర్లో. అగైన్ i² అంటే -1 -1 × -3 +3 అవుతుంది. 25 + +3 28 మైనస్ 5 - 15 అంటే -10 కదా -10i. ఈ సమ్ని అగైన్ మళ్ళీ డినామినేటర్ మనకి ఇమాజినరీ టర్మ్ ఉంది కాబట్టి ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్ సాల్వ్ చేయడానికి కాంజుగేట్ తోటి అంటే 28 + 10i తోటి న్యూమినేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాను. మీ మల్టిప్లికేషన్ నేను చెప్పను, ఇది మాత్రం a - b a+b కాబట్టి a² - b² ఫార్మేషన్లోకి వస్తుంది. ఈ మల్టిప్లికేషన్ మీరే చేసుకోండి. మల్టిప్లికేషన్ ఖచ్చితంగా రావాలి మీకు. మల్టిప్లికేషన్ చేసి సాల్వ్ చేస్తే ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ చూడండి రెండు యాడ్ చేస్తే 884 వస్తుంది. పైన న్యూమరేటర్లో నుంచి 2 టేబుల్ కామన్ తీస్తాం. 2 టేబుల్ కామన్ తీసి కింద ఉన్న 84 తోటి క్యాన్సిలేషన్ చేస్తే 442 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు సెపరేట్ చేస్తాం. జస్ట్ 307/442 ప్లస్ i ముందర రాసుకుని 599/442. ఇది థర్డ్ సమ్కి స్టాండర్డ్ ఫామ్. ఎలా వచ్చేసింది a + ib. a అంటే ఇక్కడ 307/442 ప్లస్ i అంటే ia, b అంటే 599/442. ఇది ఇమాజినరీ టర్మ్లోకి వచ్చేసింది. ఇక్కడ అంటే a + ib ఫార్మేషన్లోకి వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ సమ్ లెట్ z1 = 2 - i z2 = -2 + y. నెక్స్ట్ అయితే ఏమన్నాడు ఫైండ్ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బై z1 బార్. అగైన్ సెకండ్ పార్ట్ ఏమన్నాడు సెకండ్ క్వశ్చన్ ఇమాజినరీ ఆఫ్ 1/z1 × z1 బార్. ఇక్కడ అగైన్ z1 బార్ అంటే నథింగ్ లైక్ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ టర్మ్ అవుతుంది. అంటే z1కి కాంజుగేట్ టర్మ్ ఏమవుతుంది z1 బార్ అవుతుంది. z1 బార్ అంటే 2 + i అది రాసుకున్నాను, ఇచ్చినవి రాసుకున్నాను. z1 బార్ అంటే కాంజుగేట్ టర్మ్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తే మైనస్ వస్తుంది, అదే రాసుకుని చేశాను. రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బై z1 బార్ని ఫైండ్ చేయాలి ఫస్ట్. అంటే దీన్ని సాల్వ్ చేసుకోవాలి మనం. దీని నుంచి రియల్ పార్ట్ని తీసుకుంటాం. z1 z2 బై z1 బార్. అయితే ఇక్కడ z1 అంటే ఎంత 2 - i, z2 అంటే -2 + i బై z1 బార్ అంటే ఇదే కదా, ఇదే రాశాను. మల్టిప్లికేషన్ -2 ఇది మల్టిప్లికేషన్ మీకు తెలుసు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మల్టిప్లికేషన్స్ నేను చెప్పను. సాల్వ్ చేసుకుంటే -3 + 4i/2 + i వస్తుంది. అగైన్ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఇమాజినరీ నెంబర్ ఉంది కాబట్టి అగైన్ దీని కాంజుగేట్ టర్మ్ తోటి అంటే ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ అనే టర్మ్ తోటి న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేస్తాం. అగైన్ దీన్ని సాల్వ్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చినప్పుడు సాల్వ్ చేసుకుంటే -2/5 ప్లస్
I ఇంటూ 11/5 వస్తుంది. ఇది కాంప్లెక్స్ నెంబర్, ఇది ఇమాజినరీ రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. మనకు కావాల్సింది రియల్ పార్ట్ మాత్రమే కాబట్టి రియల్ పార్ట్ అనేది ఇక్కడ ఏముంది -2/5. సో అదే మనకి సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇమాజినరీ నెంబర్ని ఫైండ్ చేయాలి. ఇమాజినరీ నెంబర్ని ఫైండ్ చేయాలి కాబట్టి ఇమాజినరీ ఆఫ్ 1/z1 ఇంటూ z1 బార్ అనే పార్ట్ సమ్ తీసుకుంటాం. ఇది తీసుకుని సాల్వ్ చేసుకుంటే 1/5తో ఎండ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇమాజినరీ నెంబర్ రాదు, కానీ మనకు ఫైండ్ చేయాల్సింది ఇమాజినరీ నెంబర్ కాబట్టి ఏమీ లేకపోతే 0 ఐగా రాసుకుంటాం కదా. సో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1/z1 ఇంటూ z1 బార్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఎందుకంటే ఇమాజినరీ టర్మ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి. 4 సమ్స్ వేయండి ఫస్ట్ రౌండ్లో, ఇంకా 3 సమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ సమ్స్. బాగా ఎంత అయిపోతుంది వీడియో, షార్ట్గా నేర్చుకుందాం మెల్లిగా, కంగారు లేదు, మనకి చాలా టైం ఉంది. ఇంకేమైనా వీడియో లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.